ఇవన్నీ కూడా ఎందుకు చెప్పాల్సి వస్తూ ఉందనంటే కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఇన్ఫాక్ట్ మేము అధికారంలోకి వచ్చేసరికి 2019 మే 30న మేము అధికారంలోకి వచ్చేసరికి అప్పటిలో రాష్ట్ర ఖజానాలో కేవలం 100 కోట్ల రూపాయలు. ఈనాడు మే 30, 2013 రాసిన స్టోరీ ఇది. ఖజానాలో ఉన్నవి కేవలం 100 కోట్లే. ఈ నెల ప్రభుత్వానికి అవసరమైంది 5,000 కోట్లు. ఓవర్ డ్రాఫ్ట్ సాయంతోనే జీతాలు, పెన్షన్లు, సామాజిక పెన్షన్లకు 1200 కోట్లు అవసరం. ఎలా రాష్ట్రం అతలాకుతలం రాష్ట్రం అని చెప్పి రాసిన ఈనాడు. ఇలాంటి పరిస్థితిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధికార పత్రిక ఈనాడు రాసిన వార్త. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మేము పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టాం. ఇలాంటి పరిస్థితుల్లో కూడా జూలై 12న రాష్ట్రంలో ఇక్కడ పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. 2019-20కి సంబంధించి 2,27,975 కోట్ల రూపాయలని చెప్పి పేర్కొనడం జరిగింది. పేర్కొనడమే కాదు,